హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాస్ తెలుగు విత్ ఏకే. ప్రీవియస్ వీడియోలో మనం శాస్ అంటే ఏంటి అని చూసాము, అసలు అది ఎవరు నేర్చుకోవాలని చూసాము. ఇప్పుడు మనం శాస్ కోర్సు ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి మీరు యాక్సెస్ చేయాలి. ఇది ఫ్రీ కోర్స్ అండి, ఇది మనం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్ డిమాండ్ అకాడమిక్స్లో నుంచి మనం లాగిన్ అవ్వచ్చు. జస్ట్ మీ పేరుతో లాగిన్ అయ్యి నేను స్టార్టింగ్ కాడి నుంచి చూపిస్తాను మీకోసం. లాగిన్ అయ్యి సో మీకు ఈజీగా ఉంటుంది. సో గూగుల్లోకి వెళ్ళి శాస్ ఆన్ డిమాండ్ అని టైప్ చేయండి. సో ఇలా వస్తుంది సైన్ ఇన్ అని. సైన్ అప్ మీరు చేసుకోవచ్చు. సో డోంట్ హ్యావ్ ఏ శాస్ ప్రొఫైల్ మీన్స్ మీరు స్టార్టింగ్ నుంచి ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. నాకు ఆల్రెడీ ఇది ఉంది. సో నేను లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయిన తర్వాత లాంచ్ చేయాలి. వేరే సాఫ్ట్వేర్స్ లాగా మనం తంటాలు పడి జావా డౌన్లోడ్ చేయటం ఎంత అవసరం లేదు మనకి. మనం జస్ట్ ఇలా లాగిన్ అయిపోతే ప్రోగ్రామ్ వస్తుంది మనకి. సో డీటెయిల్స్ ఇలా ఉంటాయి. సో ఇది శాస్ స్టూడియో అన్నమాట. సో ఇక్కడ మనం కోడ్ క్వైరీస్ అన్నీ మనం రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ అసలు ఏంటి, ఏం యూస్ చేస్తాము, అసలు దేనికి. ఇక్కడ మనం చూస్తే లైబ్రరీస్ ఉంటాయి, అంతా లైబ్రరీస్ అనమాట. లైబ్రరీస్ అంటే మీకు అచ్చమైన తెలుగులో చెప్పాలంటే డేటా స్టోర్ అవుతుంది అనమాట లైబ్రరీస్లో. సో వన్స్ మీరు రియల్ టైంలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. సేమ్ ఇలాగే ఉంటుంది ఆన్ డిమాండ్ శాస్ స్టూడియో. సో బేస్ శాస్ ఓల్డ్ వర్షన్ అయినా సరే లైబ్రరీస్ అంతా డిఫాల్టే. సో ఇలా ఉంటాయి అన్నమాట. టాస్క్ యూటిలిటీస్ అండ్ సర్వర్ డీటెయిల్స్ అనమాట. ఇవి సర్వర్ కనెక్ట్ అయ్యేవి ఇవి. సో ఇలా మనం శాస్కి ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయ్యి మనం ఇంకా ఎక్సర్సైజ్ అంతా ప్రాక్టికల్ టెస్ట్లు అంతా చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూసారంటే ఈ కోడ్స్ ఎంత ఈజీగా ఉన్నాయి. మన గ్రాడ్యుయేషన్లోనే మనకు ఉంటాయన్నమాట. కండిషన్స్, టేబుల్ నేమ్స్, ఇవి కోడింగ్ రాని వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేవన్నీ రియల్ టైం నుంచే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ శాస్ ఎందుకు నేర్చుకోవాలి, శాస్ అంటే ఏంటి. శాస్ అంటే శాస్ అనలిటిక్స్. ఇది సో ఇది బేసికల్గా బ్యాంకింగ్, హెల్త్ కేరు, ఫార్మా, సో వీటిలో యూజ్ చేస్తారు అన్నమాట. సో ఇది శాస్ అనలిటికల్ సిస్టమ్ అంటారు దీన్ని. సో కోడింగు మనకి సరిగ్గా రాకపోయినా అప్పటికప్పుడు చూసినా అర్థమైపోతుంది. కోడింగ్ రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది ఇది. సో మెయిన్ పర్పస్ ఇది బిగ్ డేటాస్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. బ్యాంకింగ్ సిస్టంలో ఎవ్రీ బ్యాంకింగ్ లైక్ స్టాండర్డ్ చార్టర్డ్, హెచ్డిఎఫ్సి, ఇప్పుడు మీరు కంపెనీస్ చూస్తే టీసీఎస్, క్యాప్జెమిని, అన్ని కంపెనీస్లోనూ ఇన్ఫోసిస్ శాస్ ఉంటుంది పక్క. అంటే ఏ కంపెనీకి అయితే బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో శాస్ కంపల్సరీ యూస్ చేస్తారు దాంట్లో. శాస్ ఎప్పటి నుంచో ఉంది, సో స్టిల్ ఉంటుంది. ఏఐ కూడా రీప్లేస్ చేయలేదు, ఎందుకంటే ఏఐ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా కంప్లీట్ టేక్ ఓవర్కి ఒక 10 years అన్నా పడుతుంది. సో మనం శాస్ నేర్చుకుంటే ఫర్దర్ లాంగ్వేజెస్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట, పైథాన్ ఇలాంటివి. సో ఇది శాస్ ఇంట్రో. మన నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్ సెషన్స్ స్టార్ట్ చేసేద్దాము. డేటా స్టెప్స్ అంటే జాయిన్స్ ఏంటి అదంతా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమయ్యేటట్టు. మీకు కనుక నచ్చినట్టయితే నాతో లర్న్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. 1 నెల 2 నెలలు మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసి కూడా రియల్ టైం నా ప్రాజెక్ట్ వర్క్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.